ఈరోజు ఈ యొక్క వీడియోలో వచ్చేసి క్లౌడ్సిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న వివిధ రకాల ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీకు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క జాబ్ మల్టిపుల్ జాబ్స్కి ఒకే కంపెనీలో అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను మల్టిపుల్ జాబ్కి సంబంధించిన వివరాలు ఈ యొక్క వీడియోలోనే ఈ యొక్క ఒక్క కంపెనీలో ఉన్న మల్టిపుల్ జాబ్కి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కంపెనీకి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క మల్టిపుల్ జాబ్స్కి అప్లికేషన్ అయితే కూడా చేసుకోవచ్చు. సో గైస్, బేసిక్గా ఈ యొక్క కంపెనీలో మనకి ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన అన్ని రకాల జాబ్స్ అయితే కూడా ప్రజెంట్ హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. డైరెక్ట్ క్లౌడ్సిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సంబంధించిన కెరీర్ పోర్టల్ నుండి నేను ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూడవచ్చు కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఆల్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్ ఆఫీసెస్, ఇండియాలో ఉన్న అన్ని ఆఫీసెస్ అండ్ ఈ కంపెనీలో అన్ని డిపార్ట్మెంట్ జాబ్కి సంబంధించిన అన్ని సెలెక్ట్ అయితే చేసుకొని డైరెక్ట్గా మీకు కరెంట్ ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలో ఆ జాబ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. సో మీ యొక్క ఇక్కడ హైరింగ్ ప్రాసెస్ బట్టి కొన్ని జాబ్స్ రిమోట్ వర్క్ ఫ్రమ్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు, కొన్ని ఆన్సైట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద మనం కూడా వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు అన్ని రకాల పోస్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని జాగ్రత్తగా చూడండి. సో మనకి ఇక్కడ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్, తర్వాత మనకి డెవాప్స్ ఇంజనీరింగ్ ఇంటర్న్ ఎస్డి రోల్ ఫ్రంట్ ఎండ్ డిపార్ట్మెంట్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. ఎస్డి టు బ్యాక్ ఎండ్, ఎస్డి టు ఫ్రంట్ ఎండ్, ఇవి వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్స్ అనమాట. ఎస్డి బ్యాక్ ఎండ్ ఇంటర్. సో ఇక్కడ చూడవచ్చు మీరు ఎస్డిఈ బ్యాక్ ఎండ్ ఇంటర్న్ అంటే బ్యాక్ ఎండ్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ బ్యాక్ ఎండ్లో ఇంటర్న్షిప్ అంటే 6 months పాటు మీకు ఈ యొక్క బ్యాక్ ఎండ్ టీంలో ఇంటర్న్షిప్ ఇచ్చి అంటే ట్రైనింగ్ ఇచ్చి స్టైఫండ్ ఇచ్చి ఈ 6 monthsలో మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి ఫుల్ టైం ఎస్డిఈ రోల్ బ్యాక్ ఎండ్ రోల్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎంట్రీ లెవెల్లో సాఫ్ట్వేర్ జాబ్ ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. తర్వాత కస్టమర్ సక్సెస్ టీమ్ నుండి మనకి కస్టమర్ సక్సెస్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ, కస్టమర్ సక్సెస్ మేనేజర్ మనకి ఇంకో లొకేషన్ నుండి సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుండి, తర్వాత ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ కస్టమర్ సక్సెస్ అసోసియేట్, ప్రొడక్ట్ స్పెషలిస్ట్, టెక్నికల్ సపోర్ట్, తర్వాత మనకి హెచ్ఆర్బీసీ బీపీ మేనేజర్ కావచ్చు స్పెషలిస్ట్, తర్వాత హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుండి హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ రోల్, తర్వాత మనకి ఫ్రీ సేల్స్ నుండి వచ్చేసి ఫ్రీ సేల్స్ బిడ్ మేనేజ్మెంట్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి మనకి సేల్స్ మేనేజర్ యూఎస్ఏ సైబర్ సెక్యూరిటీ, తర్వాత సేల్స్ మేనేజర్ నుండి మనకి అకౌంట్ ఎగ్జిక్యూటివ్ సైబర్ సెక్యూరిటీ యూఎస్ఏ క్లయింట్స్కి వర్క్ చేసే విధంగా, తర్వాత ఛానల్ అలయన్స్ మేనేజర్ నార్త్ ఇండియా, డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ మేనేజర్, హైరింగ్ సైబర్ సెక్యూరిటీ సేల్స్ ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండియా ఆల్సో, తర్వాత మార్కెటింగ్ హెడ్, రీజనల్ సేల్స్ మేనేజర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అండ్ రీసెర్చర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, థ్రెట్ ఇంటెలిజెన్స్ రీసెర్చర్, ఇలా వివిధ మెషిన్ లెర్నింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్, ఎస్డి బ్యాక్ ఎండ్, సీనియర్ థ్రెట్ ఇంటెలిజెంట్, టెక్నికల్ మేనేజర్, ఇలా వివిధ రకాల ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన అన్ని పోస్టులు ఇక్కడ మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో మీరు అన్ని జాబ్ డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత మీకు మల్టిపుల్ జాబ్కి ఎలిజిబుల్ అవుతే కనుక మల్టిపుల్ జాబ్స్కి ఒకే కంపెనీలో అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. సో గైస్, మీరు ఏదైనా జాబ్కి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆ పర్టికులర్ జాబ్కి క్లిక్ చేసిన తర్వాత ఆ కంప్లీట్ డీటెయిల్స్ వస్తుంది ఆ కంపెనీ ఆ రోల్కి సంబంధించిన. తర్వాత బాటంలో మనకి అప్లై ఫర్ ది జాబ్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ ఆ యొక్క జాబ్కి మనం అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అటాచ్ చేయండి. సో గైస్, ఎవ్రీ జాబ్కి కంపెనీకి సంబంధించిన జాబ్ రోల్ జీడీ బట్టి మీ రెజ్యూమ్ మాడిఫికేషన్ చేసి ఏవైతే స్కిల్స్ ఉంటాయో అవి మ్యాచ్ అయితే కనుకనే మీ ప్రొఫైల్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అయ్యి ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ కోసం వాళ్ళు మెయిల్స్ అయితే చేస్తారు. కాబట్టి దాన్ని బట్టి మీరు యొక్క రెజ్యూమ్ మోడిఫై చేసి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. తర్వాత మీ యొక్క కరెంట్ సిటీ ప్రజెంట్ పర్టికులర్ జాబ్కి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే నన్ను పెట్టండి.
ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీ కరెంట్ సిటీ మెన్షన్ చేయండి. తర్వాత చూడవచ్చు, ఆర్ యూ ఓపెన్ టు వర్కింగ్ ఫ్రమ్ ది బెంగళూరు ఆఫీస్ 4 days ఇన్ ఏ వీక్లీ 4 days వర్క్ చేయగలుగుతారనే ఆప్షన్ ఉంటుంది. అది కూడా సెలెక్ట్ చేసుకొని కింద సబ్మిట్ అప్లికేషన్ ఆప్షన్ ట్యాప్ చేసేస్తే సరిపోతుంది. ఈ కంపెనీకి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు ఈ యొక్క జాబ్కి అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.